హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ వెహికల్స్. ఈరోజు చూసుకున్నట్టయితే మనం ఆదర్శ్ మోటార్స్ ఈఎస్ఐ హాస్పిటల్ బ్రాంచ్కి వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 100 నుంచి 150 వెహికల్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర పల్సర్ బండ్లు ఉన్నాయి, అలాగే స్కూటీస్ ఉన్నాయి, అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ప్యాషన్ ప్రో కానీ, హీరో హోండా కానీ, గ్లామర్ కానీ ఇలాంటి వెహికల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే యూత్ కోసం కావాలనుకుంటే బుల్లెట్ బండి కావాలా, అవెంజర్ బండి కావాలా, R15 బండి కావాలా, KTM కావాలా, అన్ని మోడల్స్ అన్ని వేరియంట్స్ ఉన్నాయి. వీళ్ళు మన ఛానల్ పేరు చెప్పినట్టయితే 3000 డిస్కౌంట్ కూడా ఇస్తా అని చెప్తున్నారు. ఒకసారి కన్సల్టెన్సీ వాళ్ళని కలిసి ఇక్కడ ఏ ప్రైస్లు ఉన్నాయి, ఏ మోడల్ ఉన్నాయి, RTO వర్క్స్ చేపిస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న మీ పేరు? వినోద్. అన్న మన కన్సల్టెన్సీ గురించి చెప్తారా? మనది వచ్చేసి సిన్స్ 2002 నుంచి ఉందన్న. సో ఇదే ఫస్ట్ మన హైదరాబాద్లో అంటే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ లాంచ్ చేసింది మాత్రం ఇదే మన హైదరాబాద్లో. సో మనం సిన్స్ ఇప్పుడు వచ్చేసి సిల్వర్ జూబ్లీ అనమాట, మన 25 ఇయర్స్. సో అది ఇంకా సెలబ్రేషన్కి ఇంకా ఉంది, టైం ఉంది. సో అది కంపల్సరీ మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. మిమ్మల్ని కూడా పిలుస్తాము, టీవీ ఛానల్ ఎవరైతే వచ్చారు ఆర్కే మీడియా. సో వాళ్ళ దగ్గర నుంచి అండ్ మన దగ్గర నుంచి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా మనకి 200 వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు స్టాక్ ఉన్నది. సో ఇంకా స్టాక్ అనేది మనకి వీక్లీ రొటేట్ అవుతుంటాయి. ఇంకా గోదాం నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో వీక్లీ రొటేట్ చేస్తూ ఉంటాం. సో ప్రజెంట్ అయితే మన దగ్గర గేర్లెస్ అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఓల్డ్ మోడల్ నుంచి అప్ టు లేటెస్ట్ 2024 మోడల్స్ వరకు ఉన్నాయి. సో ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్స్లో వాళ్ళంటే మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు స్టాక్ చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి అనమాట. సో రీసెంట్గా అయితే ఈరోజు 2 సేల్ అయినాయి. సో ఇంకా అనేది మీకు రేపు లేదా ఎల్లుండే వరకు ఇంకా స్టాక్ అనేది పెరిగిపోతుంది మొత్తం. యాక్చువల్ అక్కడ వరకు ఉండాలి. సో ఇప్పుడైతే కొంచెం ఇదే అయిపోయింది. సో ఇవే కాకుండా ఇప్పుడు మనకి R15లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం 2018 మోడల్ నుంచి అప్ టు 2024 వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ అలానే వచ్చేసి ప్రీమియం వెహికల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హార్లీ డేవిడ్సన్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మీకు ప్రతి ఒక్కటి ఇప్పుడు డీటెయిల్గా చెప్పాలంటే నేను వెహికల్ చూపిస్తాను. సో టోటల్ ఎండ్ వరకు అయితే చూడండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్స్ గురించి అయితే ఉన్నాయి చూడండి అన్న. ఇక్కడ వచ్చేసి మనకి మెటీరియల్ 350 ఉంది, 2023 మోడల్. ఇది జస్ట్ 3900 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ABS ఛానల్ విత్ మ్యాక్విల్స్ అండ్ మనకి ట్యూబ్లెస్ టైర్స్, వెరీ గుడ్ కండిషన్, స్క్రాచ్లెస్ వెహికల్. ఇది లేటెస్ట్ మోడల్. అండ్ ఇది వచ్చేసి మనకి 2,30,000 ఉంది. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అనమాట. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కావు మన దగ్గర. అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క దాని మీద. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టీత్ బ్లాక్ ఉంది, 2023 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఇది కూడా జస్ట్ 3000 మాత్రమే తిరిగింది. డిజిటల్ మీటర్స్ అనమాట, వెరీ గుడ్ కండిషన్, స్క్రాచ్లెస్. ఇది వచ్చేసి 2,45,000 ఉంది. సో ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బ్లాక్ కలర్లో ఉంది మనకి ఇక్కడ క్లాసిక్ 350 2020 మోడల్. ఇది జస్ట్ 26,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,90,000 ఉందన్నమాట. అండ్ ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నల్స్ ఎడిషన్స్ ఉంది స్ట్రామ్. అండ్ 2020 మోడల్. ఇది 11,400 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,90,000 చెప్తున్నారు. అండ్ ఇది కూడా తగ్గిస్తారనమాట. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ గన్ మెటల్ వైట్. సో చాలామంది అడుగుతూ ఉన్నారు గన్ మెటల్ గ్రే కోసం మార్కెట్లో. సో వాళ్ళ కోసం చూపిస్తున్న BS4లో ఉంది, 2019 మోడల్. వెరీ గుడ్ కండిషన్ అనమాట. ఒరిజినల్ పెయింట్, రీపెయింటింగ్ వగేరే అయితే ఏం లేదు. అండ్ మీటర్ చేంజింగ్ అండ్ ట్రాపింగ్ అయితే మన దగ్గర ఉండదు అనమాట. ఇది వచ్చేసి మనకి 1,78,000 ఉంది. సో ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 17 మోడల్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఇది వచ్చేసి మనకి 25,000 తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,58,000 ఉందన్నమాట. సో ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ మోడల్ అయితే మన ఆదర్శ్ మోటార్స్లో ఇదే అనమాట, 2017 మోడల్. ఇది వచ్చేసి మనకి 1,48,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 140 వరకు వస్తుంది. సో ఇవే కాదు, మీకు రాయల్ ఎన్ఫీల్డ్స్లో అప్పుడే మీకు 5,000 to 10,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మన ఆర్కే మీడియా నుంచి ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళ తరపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైతే వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2018 మోడల్ ఫుల్లీ మోడిఫైడ్ అనమాట. ఇది విత్ లైటింగ్స్ కానీ, మ్యాక్విల్స్ కానీ మొత్తం మోడిఫైడ్, లైటింగ్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 2018 కూడా జస్ట్ 18,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,85,000 ఉందన్నమాట. సో ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇవే కాదనమాట రాయల్ ఎన్ఫీల్డ్స్, ఇంకా చాలా స్టాక్ ఉంది. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అన్న అన్ని పేపర్ వర్క్ మీరే చేపిస్తారా? టోటల్ A to Z పేపర్ వర్క్స్. వెహికల్స్ ఏవైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ నా వెహికల్ ఫస్ట్ ఓనర్ నేను అనుకోండి, సెకండ్ ఓనర్ మీరు తీసుకుంటున్నాను అనుకోండి. టోటల్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వెహికల్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అండ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి వితిన్ 10 to 15 days లోపల అయిపోతుంది. మొత్తం మేమే చేసేసి మేము టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు అన్న వెహికల్? షూర్, డెఫినెట్గా. ఫస్ట్ కస్టమర్కి ఎవరైనా వెహికల్ నచ్చింది అనుకుంటే మాత్రం ఫస్ట్ వాళ్ళని టెస్ట్ రైడ్ చేయమంటాం. ఓకే. ఎన్ని డేస్లో మనకు ఒక వెహికల్ అనేది మన పేరు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న? వితిన్ 10 to 15 days లోపల అయిపోతుంది. 10 to 15 days. ఇప్పుడు ఈ వెహికల్కి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలన్న? అది సివిల్ మీద బేసే ఉంటుంది. యాజ్ పర్ మీకు IDFC బ్యాంక్ తరపు నుంచి అయితే వెళ్తే మీకు సివిల్ మీద బేసే ఉంటుంది అనమాట. 700 ఎబో అయితే ఉండాలి. అండ్ లోకల్ అడ్రస్ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇక ప్రైవేట్ అయితే ఓనర్ షూరిటీ ఉంటే చాలు. ప్రైవేట్లో మీరు 50% వాళ్ళు, 50% మీరు కస్టమర్ పే చేస్తే చాలు. స్పాట్లో అయిపోతుంది. స్పాట్లో డెలివరీ చేసేస్తాను కస్టమర్. ఓకే. ఇంకా ఈ వెహికల్ గురించి చెప్పండి అన్న. రాయల్ ఎన్ఫీల్డ్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా. ఇది
ఇది వచ్చేసి 2018 మోడల్, ఇది జస్ట్ 19,000 మాత్రమే తిరిగింది. 1,48,000 అయితే కోడ్ చేశారు. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 1,39,000 వరకు అయితే వస్తుంది అనమాట. అండ్ కండిషన్ అయితే వెరీ గుడ్ అనమాట, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లేటెస్ట్ మోడల్లో బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ ఉంది. 2020 మోడల్, ఇది 20,000 తిరిగింది. 88,500 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 85,000 వరకు అయితే వస్తుంది అనమాట. స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది ఇంకా కూడా. అన్న మన సబ్స్క్రైబర్స్కి ఒక 3,000 డిస్కౌంట్ ఇస్తారా? 3,000 2,000 అనేది పలుతారని చెప్పలేను. డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది 3,000 ఉండొచ్చు, అప్ టు 5,000 వరకు కూడా ఉండొచ్చు. 5,000 చూసారు కదా సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ కానీ ఏఆర్ మోటార్స్ నుంచి వచ్చాం, ఏఆర్ వెహికల్స్ నుంచి వచ్చామని ఇక్కడికి వచ్చినాక చూడడం కాదు వీడియో, ఇక్కడ వీళ్ళు ఎలా వచ్చామని చెప్పండి. వాళ్ళు 3 నుంచి 5,000 డిస్కౌంట్ కూడా ఇస్తుంది. మీరు తీసుకునే వెహికల్ని బట్టి 5,000 వరకు డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో బజాజ్ అవెంజర్ ఉంది, 2016 మోడల్, ఇది 160 స్ట్రీట్. ఇది 28,000 జరిగింది, 52,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు వచ్చేసి 48,000 వరకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎఫ్జెడ్ ఉంది. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఈ అన్న తరపు నుంచి. 2021 మోడల్, ఇది 18,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 98,500 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ అయితే మీకు 94,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఓల్డ్ మోడల్ మనకి హిమాలో ఫ్రేజర్ కూడా ఉందన్నమాట, 2014 మోడల్, ఇది సారీ 40,000 తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 58,000 కోడ్ చేశారు. సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు 50,000 వరకు అయితే రావచ్చు. ఇంకా స్లైట్గా ఏమైనా ట్రై ఉంటే నెగోషియబుల్ కూడా అవుతుంది అన్నమాట. అన్న మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఏమున్నాయి అన్న? మైలేజ్ వచ్చేసి మనకి చూపిస్తారండి. మనకి వచ్చేసి ప్యాషన్ ప్రో నుంచి స్ప్లెండర్ వరకు ఉన్నాయి. అండ్ అలానే షైన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి మైలేజ్ 160 స్ట్రీట్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. హోండా సిబి యూనికార్న్ ఉందన్నమాట, 2023 మోడల్, జస్ట్ 5,000 మాత్రమే తిరిగింది. స్క్రాచ్లెస్ వెహికల్, వెరీ గుడ్ కండిషన్, సింగిల్ అండ్ సింగిల్ ఓనర్. ఇది వచ్చేసి మనకి 1,28,000 అయితే కోడ్ చేశారు. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. ఫ్రంట్ డిస్క్ అండ్ మ్యాక్బుల్ కూడా ఉంటుంది. విత్ ఏబిఎస్ ఛానల్ అనమాట, ట్యూబ్లెస్ టైర్స్. అండ్ అలానే చూసుకున్నట్టయితే మీకు ఇంకో యూనికార్న్ ఉంది బ్లాక్ కలర్, అంటే వెళ్ళిపోవాలి ఒకసారి పాస్